బాలేవారండి బావగారు. మీరు వేరే అడగాల? అడగకపోతే ఎలా బావగారు? పిల్లనిచ్చేవాళ్ళం, మా చెయ్యి కిందేగా. సరే అడగండి. నాగులపల్లి జమీందారు రాజా రంగరాజు గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మీ ప్రసన్నను రాళ్లపల్లి జమీందారు శ్రీపతి రాజా వారి ఏకైక కుమారులు చిరంజీవి శ్రీధర్ రాజా వారికి ఇచ్చి వివాహం జరపడానికి ఇక చాలు, ఖాయం. శుభస్య శీఘ్రం. చాలా సంతోషం బావగారు. రమ్మను. ఓహో, రండి 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 రండి. చాలా సంతోషం, కూర్చోండి. మీరు మా కాబోయే వియ్యంకులు నాగులపల్లి జమీందారు రాజా రంగరాజు గారు. నమస్తే. నమస్తే. మేడపాడు కాలేజీ కమిటీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు. చాలా సంతోషం. మీరిచ్చిన డబ్బుతోనే మా కాలేజీలో ఒక ఆడిటోరియం కట్టాం. మళ్ళీ ఇప్పుడు ఒక ల్యాబొరేటరీ హాల్ కూడా కడుతున్నాం. దానికోసమే వీరబ్బాయి గారు ఒక ప్రోగ్రాం ఇస్తున్నారు. ఎప్పటికీ 50,000 వసూలైందండి. ఈ రోజే ఆ ప్రోగ్రాం అండి, అది గుర్తు చేద్దామని వచ్చాను. ఓ, ఈ రోజు కదూ? అలాగే అలాగే. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కూడా వస్తే చాలా సంతోషిస్తాను. వారు కూడా వస్తారు, మేము తీసుకొస్తాంగా. థ్యాంక్స్. మంచి. నమస్తే. బావగారు, బావగారు, ఇంతకాలం నలుగురికి ఉపయోగపడడం కోసం ప్రదర్శనలు ఇస్తున్నారనుకున్నాను గాని ఈ బజారు మనిషితో. బావగారు, అది కాదు బావగారు, మన స్టేటస్ ఏమిటి, మన గురించి నలుగురు అనుకుంటున్న మాటలేమిటి? ఆహా, అబ్బాయి గారు శ్రీరామచంద్రుడే కావచ్చు, కానీ అవతలి వాళ్ళు సీతామహాలక్ష్మి గారు. సరే సరే దివాన్జీ, చెప్తాం. వెంటనే మారుతీరావుని పిలిపించండి. అలాగేనండి. ఏం మారుతీరావు, తరతరాలుగా మీ వాళ్ళంతా మాతో పనిచేస్తున్నారు కదా అని జాలి తెలిచి మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చి మాతో చనువుగా ప్రవర్తించే అవకాశం ఇచ్చినందుకు మాతోనే 1000 మందాలను ప్రయత్నం చేస్తున్నావా? మా అబ్బాయి ఏదో చనువుగా ఉన్నంత మాత్రాన మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావా? అనవసరమైన ఆశలకు పోక నీ స్థానం ఏమిటో తెలుసుకుని మరీ ప్రవర్తించు. చాలు బాబు, చాలు. ఇంతవరకు జరిగింది చాలు. మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు, ప్రేమించుకున్నారు, అలాగే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారనుకున్నానే గాని మీ ఆస్తిని దోచుకోవాలని గాని మీ అంతస్తుని పడగొట్టాలని గాని నేను అనుకోలేదు. క్షమించండి, అమ్మాయిని తీసుకువెడుతున్నాను. మమ్మల్ని మర్చిపోండి. మర్చిపోలేవా? మర్చిపోలేనంత మైకంలో పడ్డావా? ఒకరినొకరు కావాలనుకోవడం కూడా మైకమేనంటారా నాన్నగారు? అనుకోవడానికి కూడా కొన్ని అర్హతలుంటాయి. ఆమెకు లేవంటారా? లేవు. లేనివి ఆస్తా అంతస్తా? అర్హత. తక్కువ వాళ్ళనేగా. అంతేకాదు, ఆ పిల్ల ఒక అనాథ. అనాథలు పెళ్లికి అనర్హులు అంటారా? ఆమె ఎవరో, ఎక్కడ పుట్టిందో, ఎవరికన్నారో ఎవరికి తెలుసు. నాన్నగారు, పెళ్లికి కావాల్సింది పిల్ల లక్షణాలు కానీ వివరాలు కావు. బాబు, దీని గురించి ఇంతసేపు మాట్లాడటం అనవసరం. ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయిని గురించి నువ్వు మర్చిపోవాలి. నాన్నగారు, ఇంకొకసారి ఆలోచించండి. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగాం, ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ఆ అమ్మాయి అనాథ కావచ్చు, ఆస్తి లేనిది కావచ్చు, కులం లేనిది కావచ్చు, కానీ ఈ ఇంటి కోడలుగా అనర్హురాలు మాత్రం కాదు. నా మాట కాదనకండి. ఇదే నీ నిర్ణయం? అవును. మేం బ్రతకుండగా ఈ పెళ్లి జరగటానికి వెళ్ళి, ఈ పెళ్లి జరగాలి అంటే మా అడ్డు తొలగిపోవాలి. ఇది మన సంఘంలో చాలా కాలంగా వింటున్న పాత మాటలే నాన్నగారు. నన్ను కాల్చి పెళ్లి చేసుకో, నన్ను చంపి పెళ్లి చేసుకో, నా శవాన్ని దాటి పెళ్లి చేసుకో అని చెప్పి బెదిరించి ఇప్పటికే ఎన్నో జీవితాల్ని మీలాంటి ఎందరో పెద్దవాళ్ళు నాశనం చేశారు. మీ మూర్ఖత్వానికి, పట్టుదలకి తలవంచి ప్రేమించుకున్న ఎందరో ఎందరికో అన్యాయం చేశారు. క్షమించండి. ఎవరున్నా ఎవరు పోయినా నేను మాత్రం ప్రేమకు అన్యాయం చేయలేదు. నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. బావగారు, ఓ కూర్చోండి. ఏమన్నారు? ఆ అమ్మాయిని ప్రేమించారట.
తర్వాత తర్వాత ఏముంటుంది? పెళ్లి. మీరేమన్నారు? మీరైతే ఏమంటారు? పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దంటాను. వినకపోతే? పళ్ళు రాలగొడతాను. అప్పటికే వినకపోతే? కాళ్ళు చేతులు కట్టి పిల్ల మెడలో తాళి కట్టిస్తాను. ఫలితం? మనం చెప్పిన పిల్లతోనే పెళ్లి జరుగుతుందిగా. ఆ అమ్మాయిని అయిష్టంగా చూస్తే, కాపురం చేయకుండా వదిలేస్తే, అప్పుడు అటు ప్రేమించుకున్న వాళ్ళకి న్యాయం చేయలేక, ఇటు పెళ్లి చేసుకున్న వాళ్ళకి న్యాయం చేయలేక, ఇద్దరికి ముగ్గురిని బాధ పెట్టవలసి వస్తుంది. అందుకని పెళ్లి వారిష్టానికి వదిలివేయదలుచుకున్నాను. మరి మీరిచ్చిన మాట? అస్తమించే సూర్యుడు లాంటిది మా మాట, ఉదయించే సూర్యుడు లాంటిది వారి భవిష్యత్తు. మా మాట కోసం వారి భవిష్యత్తును కోల్చలేను, కాల్చలేను. అరుణకి పెళ్లి చేస్తే మంచిదని అందరూ అంటున్నారు. నాకు అదే మంచిది అనిపిస్తోంది. అందుకని మీ పెదనాన్నగారు అబ్బాయి విజయ్ కుమార్ని, అతను అమెరికాలో ఉంటున్నాడు, చదువు సగంలో మానేసి వస్తాడా? అతనికి మన అమ్మాయిని చేసుకోవాలనే ఉందండి. అందుకని రేపు మీ వాళ్ళతో మాట్లాడదాం. అరుణ్తో చెప్పొద్దు. ఏమిటి చెప్పేది? నా పెళ్లికి మా నాన్నగారు నాతో చెప్పారా? ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. అంటే ఆ కాలంలో వారానికి 7 రోజులైతే ఈ కాలంలో 10 రోజులా? అయినా ఈ పెళ్లి చేయాలనుకుంది దాని గొంతు కోయడానికి కాదండి, దాన్ని బాగు చేయడానికే. బావా, నాకు పెళ్లి ఇష్టం లేదు బావా. నాకు ఇష్టం లేదమ్మా. మరి అక్కతో నువ్వే చెప్పు బావా. నేను చెప్తే జరిగే పనే. నాకంటే నువ్వే బెటర్. ఇష్టం లేదని చెప్పు. ఎందుకు ఇష్టం లేదు? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? లేదు. ఈ పెళ్లి ఇష్టం లేదా? నీకు అసలు పెళ్ళే ఇష్టం లేదా? అసలు పెళ్ళే ఇష్టం లేదు. ఎందుకని? తెలీదు. నీకు తెలీదు కనుకనే పెద్దవాళ్ళం మేం నిర్ణయిస్తున్నాం. పెద్దవాళ్ళు కదా అని నా బ్రతుకు కూడా మీరే నిర్ణయిస్తారా? అరుణ, ఏ తల్లి తన బిడ్డ బ్రతుకు నాశనం చేయాలనుకోదమ్మా. ఏ అక్క తన చెల్లెలి గొంతు కొయ్యదు. ఈ పెళ్లి జరిగితే నీ ఆరోగ్యం బాగుపడుతుంది, నువ్వు సుఖంగా ఉంటావు. మాకు కావాల్సింది అదే అమ్మా. మీకు కావాల్సింది నా సుఖమే అయితే నన్ను ఇలాగే ఉండనివ్వండి. నాతో పాటు మరొకరిని కూడా చంపకండి. అంటే మేము నిన్ను చంపుతున్నావంటావా? అరుణ, నీకేమనిపించినా నాకు బాధ లేదు. నా బాధ్యతనేమిటో నాకు తెలుసు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఈ పెళ్లి చేసి తీరుతాను. తెలుగులో వచ్చిందండి. ఎక్కడి నుంచి? అమ్మాయి ఇంట్లో కనిపించకపోయేసరికి ఏమైపోయిందో అని చాలా కంగారు పడిపోయాం. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ గారు? షీఈ్ ఆల్ రైట్. 1-2 గంటల్లో స్పృహ రావచ్చు. బై ది బై, వీరు మిస్టర్ శ్రీధర్. మీ అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది వీరే. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మా అరుణ మీకు ఎక్కడ కనిపించిందండి? ఇద్దరం ఒకే కంపార్ట్మెంట్ లో ట్రావెల్ చేస్తున్నామండి. ఉన్నట్టుండి మెడికల్ తిరుగుతూ గిలగలాడిపోతుంది. వెంటనే హాస్పిటల్లో జరిపించి మీకు టెలిగ్రామ్ ఇచ్చాను. అవునండి, మా అడ్రస్ మీకెలా తెలిసిందండి? ఇదిగో ఈ బ్యాగ్ లో కనిపించిందండి విజిటింగ్ కార్డు. ఇందులో క్యాష్ కూడా ఉంది, తీసుకోండి. అవును, ఈమెకి ఇలా రావడం ఇదే మొదటిసారా? తరచు వస్తూ ఉంటుంది. ఇది పారాసైకాలజీకి సంబంధించి. ఇలాంటి వాళ్ళకి పూర్వజన్మ జ్ఞాపకాలు వచ్చే అవకాశం కూడా ఉంది. బహుశా ఇది అలాంటిది అని నా నమ్మకం. మారుతురావు గారు, అయ్యా మారుతురావు గారు, మీరు ఇంకా ఆలస్యం చేస్తే రావడం లేదు. 10 నిమిషాల్లో బయలుదేరమని ఉద్యోగం వచ్చేస్తుంది. త్వరగా బయలుదేరాలి. వస్తున్నాయా అమ్మాయి? అక్కడ తీసుకురా.
పొలం వెళ్ళినట్టుంది. మరీ నాటు. అమ్మాయి, ఈ సెటప్ ఎలా ఉంది? జమీందారు తాతలాగలేదు? తాతలాగలేదు, బియ్యంకుళ్ళగా ఉంది. కరెక్ట్. వచ్చేసారా బాబు? వచ్చేసారా? మీకోసమే వెయిటింగ్. ఎందుకు? అదే బాబు, ముహూర్తం దాటిపోతుంది. ఎక్కడికి? బా, ఎక్కడికి అని అడగకూడదు. శుభముహూర్తం, మీ పెళ్లి ముహూర్తం. నాన్నగారు పురోహితుడిని వెంట పెట్టుకుని రమ్మన్నారు. ఆయన సెటప్ చేసేసారు. మీ సెటప్ కోసం చూస్తున్నాను. శుభశీఘ్రం. అయ్యో, మీరు రావాలి, మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మన్నారు. ఏమిటయ్యా ఇక్కడ సెటప్ అయిపోయావు? లే, అయ్యో. బాబు రాజా, మొదటి నుంచి మనిషి పోయేటప్పుడు మనం వెంట పెట్టుకుపోయే ఆస్తి ఏమీ ఉండదని, శాశ్వతంగా ఉండేది మనం చేసిన దాన ధర్మాలు, మంచి పనులేదని నేను నమ్మాను. ఆ నమ్మకంతోనే అడిగిన వాళ్లకు లేదనకుండా అడగని వాళ్లకు పిలిచి మరీ ఇచ్చాను. దానికి పర్యవసానం పూర్తి ఆస్తి అమ్మినా తీరని అప్పులు. ఇది కూడా చాలా వరకు మీ మేనమామ గారైన రంగరాజు గారి దగ్గరే. ఆయన ఇచ్చింది కూడా తన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో. నీ పెళ్లి విషయం నీ ఇష్టానికి వదిలేశాక ఆయన ఎదురు తిరిగారు. తెల్లవారితే ఇల్లు జప్తు చేస్తారు. ఈ ఇల్లు కట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు అందరూ ఈ ఇంట్లోనే కాలధర్మం చెందారు. నేను కూడా ఈ ఇంట్లోనే తనువు చాలించాలన్న స్వార్థంతో, బయట దిక్కులేని చావు చావలసి వస్తుందన్న భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇలాంటి బ్రతుకుతూ చావడం కంటే చచ్చి ఈ పాపాన్ని మోయడమే మంచిదని ఈ పని చేశాను. ఎందరికో ఎన్నో ఇచ్చాను, కానీ నీకు మాత్రం ఏమీ మిగల్చలేకపోయాను బాబు. అప్పులు తప్ప. నీవు క్షమించాలని కోరుతున్నా నీ తండ్రి. బాబు, కేవలం నోటి మాట మీద తెచ్చినప్పులు, నోట్ల మీద తెచ్చినప్పులు అన్నీ కలిపితే ఉన్న ఇల్లు, మిగిలిన ఆస్తులు పోను ఇంకా అప్పు 3 లక్షల దాకా ఉంటుంది. అన్ని మార్వాడీల దగ్గర తెచ్చిన అప్పులు బాబు. ఎవరు ఒక్క పైసా కూడా వదలరు. బాబు, మీరు తప్పుగా అనుకోనంటే నాదొక చిన్న సలహా. చెప్పండి. ఏమీ లేదు. ఈ పరిస్థితుల్లోంచి తప్పుకోవాలంటే ఐపీ దాఖలు చేస్తే. ఇందులో తప్పేమీ లేదు బాబు. చాలా మంది పెద్దవాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ పనే చేశారు. అప్పుల వాళ్ళు మిమ్మల్ని అడగకుండా ఉండాలన్నా, మీ దగ్గరకు రాకుండా ఉండాలన్నా ఇదొక్కటే మార్గం. రాకుండా ఉండడానికి చాలా మార్గాలు ఉన్నాయి లాయర్ గారు. గుక్కెడు విషం పుచ్చుకొని కన్నుమూసినా సరిపోతుంది. అదేంటి బాబు, మీకు చాలా భవిష్యత్తు ఉంది. ఏమిటండి భవిష్యత్తు? గుళ్ళో పెడితే ప్రతి రాయిని దేవుడిని కొలుస్తారు. అదే గుడి బయట పెడితే దేవుడిని కూడా రాయనుకుని తొక్కుకుంటూ పోతారు. అది కాదు బాబు. వద్దండి, ఇది ఈ ఇంటి ప్రతిష్టకు సంబంధించిన విషయం. అది నా ద్వారా పోవడం నాకు ఇష్టం లేదు. ఇంతవరకు ఎవరెవరి కోసమో ప్రదర్శనలు ఇచ్చాను. ఇప్పుడు నా కోసం, ఈ ఇంటి పరువు ప్రతిష్టల కోసం ఇస్తాను. ఆ వచ్చిన డబ్బుతో అప్పులన్నీ తీర్చాను.